ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, గ్రహదోషాల నివారణ కోసం ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య శుద్ధ విధియ ఉదయం 9:33 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:39 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి కుజ శుక్రులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి అనేక విషయాలలో మార్పులైతే గోచరిస్తున్నాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పెద్దల ఒక ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తిత్వం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తగిన విధంగా మీరు పరిష్కారాల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకి ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే పనులు మాత్రం నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ వీరికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, ఆర్థికంగా పురోగతి ఉండటం, వ్యాపార సంబంధంగా కూడా మార్పులు ఏవైతే కలుగుతున్నాయో అవి మీకు అనుకూలంగా మారటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే మీరు గనక ఏదైనా మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే స్థాన చలనం గురించి ప్రయత్నం చేస్తున్నా, వీటికి సంబంధించి ప్రయత్నం మాత్రం కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. బంధుమిత్రులతోటి మాటకి సంబంధించి ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. పనుల విషయంలో వీరు ఎక్కువగా ఆసక్తిని కనపరచరు. అలాగే ప్రతి పనిని కూడా వీరు నెమ్మదిగా పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నెమ్మదిగా ఇవి అనుకూలంగా మారే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వీటన్నిటితో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి లాభం కనిపించడంతో పాటు నూతన వ్యాపారాభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా అభివృద్ధి కలగటం, అలాగే వారికి స్థాన చలనము, బదిలీలు లాంటివి ఉండటం, వీటన్నిటితో పాటు మీకు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మంచి మార్పులు కనిపించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానానికి అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు చేసిన పనుల గురించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీరు కోరినట్టుగా మార్పుల వైపుగా మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలంటే అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు దాన ధర్మాలు చేయటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటుగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటము, బంధుమిత్రుల్ని కలవటము, ఇవన్నీ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కన్యారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రాజెక్టులు లభించటం, నూతన ఉద్యోగాలు లభించటం, దీంతో పాటు గృహ సంబంధంగా మీరు తీసుకుంటున్న ఎటువంటి నిర్ణయం అయినా కూడా అది మీకు సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండే స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నా, ఎటువంటి పని గురించి ఆలోచన చేస్తున్నా అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికైతే అనుకూలంగా ఉంది. మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నూతన ప్రాజెక్టులు, నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం, అలాగే స్వామివారిని అర్చించటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. లిటిగేషన్లు, వీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూడా అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీ పాత బకాయిలు తీర్చడం కోసమని మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ బంధువులు కానీ మీకు సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమ పడుతున్నట్టు కనపడుతున్న పనులన్నీ కూడా మీకు తొందరగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవ మర్యాదలు పెరగటము, విందు వినోదాలకి వెళ్ళటము, స్నేహితులని కలవటము, స్నేహితులతోటి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు, వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి విశేషంగా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఖర్చులని అధిగమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆహార నియమాలను పాటించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి అనుకూలత, కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను కూడా మీరు తొలగిస్తూ ఉంటారు. వారితోటి మంచిగా వ్యవహరించడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీటన్నిటితో పాటు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చక్కగా మీకు అనుకూలంగా మారే అవకాశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ధనురాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు, అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం, ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఆస్తిపరంగా అనుకూలంగా ఉండటం, నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేయటం, కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత, మీ గౌరవ మర్యాదలు పెరగటము, ఆర్థికంగా పురోగతి లభించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సోదర సోదరీమణులకి ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి హఠాత్తుగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది కూడా వీరికి సూచిస్తోంది. వీరు ఎప్పుడో చేసిన పనులకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరగటము, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీకు పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్థిక సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. పాత బకాయిలు తీర్చడం, అలాగే దీంతోపాటు మీ స్నేహితులకి సహాయం చేయటం, నూతన వస్తువాహనాలు లాంటి వాటి గురించి ఆలోచన చేయటం, వాటిని కొనుక్కోవాలనుకోవటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, కోర్టు సమస్యలలో కూడా మీకు విజయం లభించటం, ఇవన్నీ కూడా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటం, కొనుక్కోవటం, ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ప్రతి విషయం గురించి మీరు ఆలోచన చేసి తగిన విధంగా జాగ్రత్తగా మీకు కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా, ఏ పని గురించి ఆలోచన చేస్తున్నా కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో వారికి సానుకూలత అనేది లభిస్తోంది. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో మంచి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. నెమ్మదిగా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. ఖర్చులను మాత్రం అధిగమించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.